చెకుముకి రాయి. రాసినవారు డి నరసింహమూర్తి గారు. పూర్వకాలంలో ఒక సిపాయి యుద్ధం నుంచి తిరిగి తన దేశం పోబోతున్నాడు. దారిలో వానికి ఒక భూతం ముసలి ఆవిడ రూపంలో ఎదురుపడి, ఏమయ్యా సిపాయి, నిన్ను నీ వేషం చూడగా గొప్ప ధైర్యవంతుడిలా కనపడుతున్నావు. మరి నీకు కోరినంత ధనం దొరికే ఉపాయం చెబుతాను. నీ చెప్పినట్టు చేస్తావా అన్నది. అయ్యో, అంతకంటేనా? ఆ ఉపాయం ఏమిటో చెప్పు అన్నాడు సిపాయి. అదిగో ఆ చెట్టు చూశావా? దాని లోపలంతా డొల్లగానే ఉంటుంది. నీవు చెట్టు ఎక్కి ఆ డొల్లలోకి దిగు. నీ నడుముకి ఒక మేకు కడతాను. నీవు లోపల నుంచి ఎప్పుడు పిలిస్తే అప్పుడు మేకు పట్టి లాగుతాను. నువ్వు బయటకు వచ్చేసేయొచ్చు అని ముసలావిడ చెప్పింది. సరే అన్నాడు సిపాయి. అప్పుడు చెట్టు లోపలికి దిగిన తర్వాత ఏం చేయాలో ముసలావిడ చెప్పసాగింది. కిందకి దిగగానే ఒక పెద్ద చావడి, వరసగా 3 గదులు కనపడతాయి. చావడిలో ఎల్లప్పుడూ 1000 దీపాలు వెలుగుతూ ఉంటాయి. మొదటి గది తెరవగానే మధ్యని ఒక పెద్ద భోషాణము, దానిపైన ఒక భయంకరమైన కుక్క కనపడతాయి. ఇదిగో నా నీలితివాసి నీకు ఇస్తున్నాను. ఇది నేలమీద పరిచి కుక్కను ఎత్తి దానిమీద పడుకోపెట్టితివంటే అది నిన్నేమీ చేయదు. అప్పుడు భోషాణంలో ఉండే రాగి నాణాలు నీ ఇష్టం వచ్చినన్ని తీసుకోవచ్చు. ఒకవేళ నీకు రాగి నాణాలు అక్కరలేకపోతే 2వ గది తెరువు. అక్కడ భోషాణం నిండా వెండి నాణాలు, దానిపైన ఇంకా భయంకరమైన కుక్క కనపడతాయి. కుక్కను తివాసీపైన పడుకోపెట్టి నువ్వు మోయగలిగినన్ని నాణాలు తెచ్చుకో. రాగి వద్దు, వెండి వద్దు, బంగారం మీద మోజున్నదంటావా? 3వ గది తెరువు. ఈ గదిలో భోషాణం మీద మరింత భయంకరమైన కుక్క ఉంటుంది. దాన్ని తివాసీ మీద పడుకోపెట్టి కావలసినంత బంగారం తెచ్చుకో అని ముసలావిడ రహస్యాలు వెల్లడించింది. అప్పుడు సిపాయి, పెద్దమ్మా, నువ్వు చెప్పినదంతా బాగానే ఉంది. అయితే ఏ ఉపకారం లేకుండా ఇటువంటి రహస్యం ఎవళ్ళూ చెప్పరు కదా. తెచ్చిన ధనంలో నీకేపాటి వంతు కావాలో ఇప్పుడే తేల్చు. తర్వాత పేచీకి పెడితే కుదరదు అన్నాడు. నువ్వు కష్టపడి తెచ్చుకునే ధనంలో నాకు ఒక్క దమ్మిడీ అయినా వద్దు. నువ్వు వచ్చేటప్పుడు ఆ వసారాలో అగ్గపడే చెకుముకి రాయి మాత్రం తెచ్చి నాకియ్యి. మా అమ్మమ్మ బతికి ఉండగా ఒక మాటు అక్కడకు వెళ్ళి దాన్ని మరచిపోయి వచ్చింది. అది తెచ్చిపెట్టావంటే ఆవిడ జ్ఞాపకార్థం దానిని మేము జాగ్రత్తగా పెట్టుకుంటాము అని ముసలావిడ చెప్పింది. సిపాయి సరే అన్నాడు. సిపాయి నడుముకి ముసలావిడ మేకు బిగించింది. తన నీలితివాసి చేతికిచ్చింది. అతను చెట్టు లోపలి నుంచి కిందకి దిగి వసారా మొదటి గది తెరిచాడు. భోషాణం మీద కూర్చున్న కుక్క బంతులంతేసి కళ్లతో సిపాయి వేపు భయంకరంగా చూచింది. అతను జంకు లేకుండా కుక్కను ఎత్తి నీలితివాసీ మీద ఉంచి, ఒయ్యి నేస్తం, హాయిగా తివాసీపైన కూర్చో అన్నాడు. కిక్కురు మనకుండా ఆ కుక్క పడుకుంది. అప్పుడు సిపాయి భోషాణం తెరిచి జేబులు పట్టినన్ని రాగి నాణాలు నింపుకొని తిరిగి భోషాణం మూసివేసి కుక్కను మళ్లీ దానిపైన కూర్చోపెట్టాడు. తర్వాత అతను 2వ గది తెరిచేసరికి బండి చక్రాలంతేసి కళ్లతో భోషాణం మీది కుక్క భయంకరంగా చూసింది. మునపటిలాగే ఈ కుక్కను నీలితివాసీపైన పడుకోపెట్టి భోషాణం మూత తీసేసరికి అతని కళ్ళు జిగేలుమన్నాయి. జేబులో ఉన్న రాగి నాణాలన్నీ అక్కడనే విసిరేసి ఈ మారు జేబులలోనూ సంచిలోనూ కూడా వెండి నాణాలు నింపుకున్నాడు. మళ్లీ భోషాణం మూత వేసి కుక్కను దానిపైన కూర్చోపెట్టి 3వ గది వద్దకు వచ్చాడు. ఇక్కడ ఉండే కాపలా కుక్క సామాన్యమైంది కాదు. బ్రహ్మరాక్షసంత భయంకరమైంది. దీని కళ్ళు గుడి గోపురాలంతేసి పెద్దవి. దీనిని చూడగానే సిపాయికి కాస్తంత జంకు కలిగింది. కాని గుండె నిబ్బరం చేసుకున్నాడు. దీన్ని కూడా నీలితివాసీ పైన పడుకోపెట్టి భోషాణం తెరిచేసరికి దాని నిండా బంగారు నాణాలు ఉన్నాయి. సిపాయి కళ్ళు మిరుమిట్లు కొలిపాయి. ఆ మట్టున జేబులలోనూ సంచిలోనూ ఉన్న వెండి నాణాలు విసిరేసి ఈసారి జేబుల్లోనూ సంచిలోనే కాకుండా టోపీల నిండా జోళ్ల నిండా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పట్టినన్ని బంగారు నాణాలు నింపుకున్నాడు. తర్వాత భోషాణం మూసివేసి కుక్కను దానిపైన పెట్టి చెట్టు మొదలకు వచ్చి, పెద్దమ్మా, మేకులాగు అన్నాడు. చెకుముకి రాయి తెచ్చావా అని ముసలావిడ అడిగింది. అయ్యో మరిచానే అని వెనక్కు వెళ్లి చెకుముకి రాయి చేత పట్టుకుని వచ్చి మళ్లీ ఈసారి మేకులాగమన్నాడు. ముసలావిడ మేకులాగింది. సిపాయి బయటకు వచ్చి, ఇదిగో చెకుముకి రాయి, దీనితో ఏం చేస్తావో చెప్పు అని అడిగాడు. ఆ గొడవంతా నీకెందుకు? నీకు ధనం దొరికే ఉపాయం చెప్పాను. ఆ ప్రకారం వెళ్లి నువ్వు ధనం తెచ్చుకున్నావు. ఈ ఉపకారానికి బదులు నేను కోరిన చెకుముకి రాయి నాకు ఇవ్వడమే న్యాయం. కనుక నా చెకుముకి రాయి ఇచ్చేసి నీ దారిన నువ్వు వెళ్ళు అని ముసలావిడ అన్నది.
రాయి సంగతి చెప్పితే కాని వల్ల కాదని సిపాయి, ఇదివరకే చెప్పాను కదా అని ముసలావిడ జగడమాడుకున్నారు. చివరకు ముసలావిడ మండుపట్టి పట్టేసరికి సిపాయి చర్రున కత్తి దూసి ఆమె పీక తెగవేశాడు. ముసలావిడ పీడ అంతటితో వదిలిపోగానే సిపాయి తన ధనమంతా నీలితివాసీలో కట్టి భుజాన వేసుకుని చెకుముకీ రాయి జేబులో వేసుకుని 4 ఆమడల దూరంలో ఉన్న బస్తీ చేరుకున్నాడు. సిపాయికి ఇప్పుడు ధనం బాగా చేతులలో ఆడుతూ ఉండటం వల్ల సదుపాయంగా భోజనం అమిరింది. కోరిన దుస్తులు వేసుకుంటున్నాడు. ఒక సత్రంలో పెద్ద గది తీసుకుని దర్జాగా కాలక్షేపం చేస్తున్నాడు. అతని వేషము అతని భాగ్యము చూచి అనేక మంది సిపాయిని ఆశ్రయించి ఊళ్ళో జరిగే ఊసులు పిచ్చాపాటిగా చెప్పేవారు. మాటల సందర్భంలో రాజును గురించి, త్రిలోక సుందరి అయిన రాజకుమారిని గురించి అతనికి చెప్పారు. అయితే ఆమెను నేను చూడాలి. ఎలా చూడగలనో, ఎప్పుడు చూడగలనో చెప్పండి అని సిపాయి వాళ్లను అడిగాడు. అందుకు వాళ్ళు, ఓయి సిపాయి, రాజకుమారిని చూడటమనేది తేలికైన పని కాదు. దోమదూరని కంచుకోటలో ఆమె ఉన్నది. ఆ కోటలోకి ఎవరూ వెళ్లటానికి శక్యం కాకుండా చుట్టూ కందకాలు, బురుజులు కట్టించాడు. జ్యోతిష్కులు శాస్త్రాలు తిరగవేసి ఒక సామాన్యమైన సిపాయి ఆమెకు భర్త అవుతాడని చెప్పారు. రాజుకి అది ఇష్టం లేక అటువంటి పని జరగకుండా ఆమెను కంచుకోటలో బంధించి ఉంచారు అని వాళ్లు చెప్పారు. అయినా సిపాయి పట్టుదలతో రాజుగారి పేర జాబు వ్రాశాడు. కాని రాజుగారు వీలులేదు అని జవాబు పంపారు. ఇంతలో సిపాయి తెచ్చిన ధనమంతా ఖర్చయిపోయింది. చేతిలో పైసా లేక రాత్రిపూట దీపం లేకుండా కాలక్షేపం చేయవలసి వచ్చింది. ఒకనాటి రాత్రి అతనికి చుట్ట కాల్చుకుందామని బుద్ధి పుట్టింది. అతనికి చెకుముకీ రాయి సంగతి జ్ఞాపకం వచ్చి జేబులోంచి తీసి నిప్పు కొట్టాడు. అలా కొట్టగానే అతను ఆశ్చర్యపడేటట్టుగా పంతులంత కళ్ళుగల కుక్క ప్రత్యక్షమై, స్వామీ, మీకేం కావాలో చెప్పండి, తీసుకువచ్చి ఇస్తాను అన్నది. భేష్, బాగా ఉంది అనుకుని సంతోషించి, నాకు ధనం కావాలి అన్నాడు. వెంటనే కుక్క ధనం పట్టుకు వచ్చింది. అప్పుడు సిపాయి చెకుముకీ రాయి తమాషా తెలుసుకున్నాడు. రాతిని నేలమీద ఒకసారి గీస్తే రాగి నాణాల గదిలో ఉండే కుక్క వచ్చింది. 2 సార్లు గీస్తే వెండి నాణాల గదిలో కుక్క వచ్చింది. 3 సార్లు గీసేసరికి బంగారు నాణాల గదిలో ఉండే కుక్క వచ్చింది. ఈ విధంగా సిపాయి 3 కుక్కల చేత డబ్బు తెప్పించి మళ్లీ అతి వైభవంగా కాలక్షేపం చేయసాగాడు. సిపాయి ఏది కోరినా కుక్కలు 3 ఆ కోరికలన్నిటినీ నెరవేరుస్తున్నాయి. మళ్లీ ఇప్పుడు అతని దృష్టి రాజకుమారి మీదికి మరలింది. బంతులంతేసి కళ్ళుగల కుక్కను రప్పించి తన ఉద్దేశం చెప్పాడు. ఒక్క క్షణంలో ఆ కుక్క నిద్రపోతున్న రాజకుమారిని తీసుకువచ్చింది. రాజకుమారి సౌందర్యం కళ్లారా చూసి సిపాయి మళ్లీ రాజకుమారిని రాజుగారి మేడలో దిగపెట్టి రమ్మని కుక్కతో చెప్పాడు. అలాగే కుక్క ఆమెను తిరిగి కంచుకోటలో దిగపెట్టి వేసింది. మరునాడు ఉదయం భోజనం చేసేటప్పుడు రాజకుమారి తల్లిదండ్రులతో గత రాత్రి తనకు ఒక కల వచ్చిందని, ఆ కలలో ఒక కుక్క, ఒక సిపాయి కనపడ్డారని, ఆ సిపాయి తన చేయి పట్టుకున్నాడని చెప్పింది. ఓహో, ఇది తమాషాగా ఉంది, నిజం తేల్చుకోవాలి అని చెప్పి రాణి ఒక ముసలి ఆవిడను రాజకుమారి గదికి కాపలా పెట్టింది. 2వ రోజున మళ్లీ ఒకసారి రాజకుమారిని చూడాలని మన సిపాయికి బుద్ధి పుట్టింది. ఇవాళ కూడా కుక్క వచ్చి రాజకుమారిని తీసుకుపోబోయింది. అయితే దాని జాడ కనిపెట్టిన ముసలావిడ ఆ కుక్క వెంబడే వెళ్లి సిపాయి ఇంటి తలుపు మీద శుద్ధముక్కతో ఆనవాలు పెట్టి ఈ సంగతి రాజుగారితో చెప్పింది. మరునాడు ఆ ఇల్లు పట్టుకుందామని రాజు, రాణి స్వయంగా పరివారంతో సహా వచ్చారు. కాని ఆ బజారున ఉన్న ఇళ్లన్నింటిపైన ఒకే మోస్తరుగా ఆనవాళ్లు ఉన్నాయి. రాజకుమారిని ఎత్తుకు వచ్చిన కుక్కే ఇలా చేసింది. అందువల్ల అసలు ఇల్లు వారు కనిపెట్టలేకపోయారు. అప్పుడు రాణిగారు ఒక ఉపాయం చేసింది. ఒక సిల్కు సంచి కుట్టి దాని నిండా పిండిపోసి రాజకుమారికి తెలియకుండా ఆమె మెడలో కట్టి ఉంచింది. 3వ రోజున మళ్లీ కుక్క వచ్చి రాజకుమారిని వీపు మీద ఎక్కించుకుని సిపాయి వద్దకు తీసుకుపోయింది. రాణి కట్టిన పిండి సంచికి అడుగున ఒక చిల్లి ఉండటం వల్ల దారి పొడుగునా ఆ పిండి రాలింది. ఈ సంగతి కుక్కకు తెలియదు. సంచిలో పిండి కింద రాలినందువల్ల రాజు, రాణీలకు ఈసారి సులువుగా ఇల్లు ఆనవాలు దొరికింది. అప్పుడు సిపాయిని వెంటనే పట్టించి ఉరితీయమని ఆజ్ఞాపించారు. ఆ మరునాడు జైలు కాపలావాడు వచ్చి, రేపు రాజుగారు నిన్ను ఉరితీస్తారు అని సిపాయితో చెప్పాడు. సిపాయికి ఏమీ తోచలేదు. చెకుముకీ రాయి బసలో మరచిపోయి వచ్చానే అని విచారించాడు. సిపాయిని ఉరితీసే రోజు వచ్చింది.
జైలు కటకటాల్లోంచి చూసేసరికి ఉరిశిక్ష పొందబోయే తనను చూడటానికి జనం గుంపులు గుంపులుగా పోవటం కనపడింది. అందులో ఒక పిల్లవాడు ఉరితీసే చోటికి పరుగెత్తిపోతూ ఉండగా వాడి కాలి జోడు ఒకటి ఊడిపోయింది. వానిని సిపాయి పిలిచి, "ఓరీ కుర్రవాడా, ఎందుకంత తొందర? నన్నే కదా ఉరితీసేది. నేను వెళ్ళనిదే అక్కడ జరగబోయే తమాషా ఏమున్నది? కనుక నాకు ఒక చిన్న పని చేసిపెట్టు. నీకు 1 రూపాయి బహుమతి ఇస్తాను" అన్నాడు. కుర్రవాడు సంతోషంతో ఒప్పుకునే వరకు సిపాయి తన ఇల్లు ఆనవాలు చెప్పి అక్కడ ఉన్న చెక్కుముక్కీ రాయి తెచ్చి పెట్టమన్నాడు. నిమిషంలో ఆ కుర్రవాడు చెక్కుముక్కీ రాయి తెచ్చి ఇచ్చి బహుమతి తీసుకుపోయాడు. ఉరితీసే వాళ్లకు జనం అపరిమితంగా మూగారు. సిపాయి మెడకు ఉరితాడు తగిలించగానే చచ్చిపోయే ముందు తనకొక కోరిక ఉన్నదని అతను రాజుగారితో మనవి చేశాడు. "ఏమీ లేదు మహాప్రభు, ఒక్క చుట్ట కాల్చుకుందామని కోరిక ఉన్నది. తీరగానే మీరు నన్ను ఉరితీయవచ్చును" అన్నాడు. "ఇదేమంత భాగ్యం, చిన్న కోరికే కదా" అని రాజుగారు సరేనన్నారు. అప్పుడు సిపాయి చెకుముకీ రాయి తీసి నేలమీద 6 సార్లు కొట్టేసరికి భయంకరమైన 3 కుక్కలు బంతులంత కళ్ళేసి కలది, బండి చక్రాలంత కళ్ళేసి కలది, గోపురాలంత కళ్ళేసి కలది ప్రత్యక్షమయ్యాయి. సిపాయి సంజ్ఞ చేసేసరికల్లా 3 కుక్కలు ఎగిరి అక్కడి పెద్దలందరలను పిక్కపట్టుకొనారంభించాయి. జనం ఎక్కడి వాళ్లు అక్కడే హడలి పారిపోయారు. రాజుగారికి కూడా భయం పట్టుకున్నది. "ఓయి సిపాయి, నీకు పుణ్యం ఉంటుంది. నీ కుక్కలను దగ్గరకు పిలుచుకొని కట్టేసే. ఇదిగో ఇప్పుడే మా అమ్మాయిని నీకు పెళ్లి చేసి నా రాజ్యం నీకిస్తున్నాను" అని బతిమిలాడే వరకు సిపాయి వాటిని మాయం చేశాడు. అప్పుడు రాజుగారు అతనిని గుర్రపు బగ్గీలో తీసుకువెళ్లి రాజకుమారిని ఇచ్చి అతివైభవంగా పెళ్లి చేశారు. రాజుగారు కుమార్తెను కంచుకోటలో దాచి కాపలా పెట్టినప్పటికీ బ్రహ్మరాసిన గీటు ప్రకారం ఆమెను సిపాయికి పెళ్లి చేయక తప్పింది కాదు. ఊరి పెద్ద రాసినవారు భి విశ్వం గారు. ఒకానొక గ్రామంలో బాబా అనే వృద్ధుడు ఉండేవాడు. ఆయన ఋషి వంటివాడు, బుద్ధిమంతుడు, మహాజ్ఞాని, దయామూర్తి. ఆ గ్రామంలో బాబా పైన పెద్దలందరకు ఎంతో భక్తి, పిల్లలకు గౌరవమును. పిల్లలు ఆయన దగ్గర చాలా చనువుగా మసులుకునేవారు. ఆయనను ఆ గ్రామస్తులందరూ తండ్రిగా ఎంచుకుంటూ వారి వారి జీవితాలలో మంచి చెడ్డలు, కష్టసుఖాలు ఆయనతో చెప్పుకుంటుంటారు. ఆయన వారినందరనూ బిడ్డలుగా చూసుకుంటూ వాళ్ల కష్టసుఖాలు తొలగిపోవటానికి, సౌఖ్యం కలగటానికి తగిన సలహాలు చెబుతూ ఉంటాడు. అతని వల్లనే ఆ గ్రామం సుఖంగా ఉండేది. బాబాకు చదువంటే ప్రాణం. అందుకని ఊరికి దూరంగా ఒక ఎత్తైన గుట్టపైన ఇల్లు కట్టుకుని ఇంటిలో అనేకమైన బీరువాలు అమర్చి వాటిలో తనకు ప్రియమైన గ్రంథాలన్నిటినీ చక్కగా సర్దుకున్నాడు. గ్రంథాలంటే ఈనాడు మనము రోజూ చూస్తున్న అచ్చు పుస్తకాలనుకున్నారేమో. బాబా కాలం నాటికి ఇంకా అచ్చు యంత్రం కనిపెట్టనే లేదు. అంచేత ఒక గొప్ప గ్రంథమున్నదంటే విలువ తెలిసిన వాళ్ళు దానిని తిరగరాసుకునేవారు. ఇందుకు ఎంతో డబ్బు ఖర్చయ్యేది. రాయటం పూర్తి కావటానికి ఎంతో కాలం పట్టేది. బాబా బీరువాలో ఉన్న గ్రంథాలన్నీ ఈ మోస్తరుగా కష్టపడి సంపాదించినవే. ఆయన కూర్చునే గది కిటికీలో నుంచి కిందకి చూచినట్టయితే పంట ముఖానికి వచ్చిన పచ్చటి చేలు కంబళి పరచినట్టుగా కనపడి అందంగా ఉండేది. ఆ పొలాలలో ఎప్పుడు చూచినా తేనెటీగల వలె పాటుపడే రైతు జనం అగపడుతూ ఉంటారు. ఇటువంటివన్నీ కనబడుతూ ఉండటం వలనే ఆ గదిలో కూర్చొని చదువుకోటానికి చాలా హాయిగా ఉంటుంది. బాబా నివసిస్తున్న గుట్ట దిగువనే ఊరు. ఆ ఊరికి ఆనుకునే ఒక నది ప్రవహిస్తూ ఉన్నది. నదిలో నీరు ఊరి మీదకి రాకుండా ఒక పెద్ద గోడ కట్టబడి ఉన్నది. ఒక రోజున మధ్యాహ్నం పుస్తకం చదువుకుంటున్న బాబా దృష్టి ఆ గోడ మీదికి మళ్ళింది. ఆ గోడ ఇదివరకే అవుకుగా ఉన్న సంగతి బాబాకు తెలుసు. దానిని మరమ్మత్తు కూడా చేశారు. అయినా ఎద్దుచేతనో కాని అది ఇప్పుడు బీట వేసి ఉన్నది. ఉండటమేమిటి, బీటలో నుంచి నీరు చిమ్ముతూ అది పెద్దదవుతున్నట్టు బాబాకు స్పష్టంగా కనిపించింది. ఇంకొక అరగంట సేపటిలో ఆ గోడకు ప్రమాదం సంభవించి అది పడిపోతుందని అనుభవం వల్ల ఆయన నిశ్చయించాడు. అందుకోసమే చదువుతున్న గ్రంథం మూసివేసి బాబా ఆ గోడ వైపు అదే పనిగా చూడనారంభించాడు. ఇప్పుడు అతనికి మనసులో బెంగ పట్టుకున్నది. ఏమీ అంటే గ్రామస్తులందరూ పొలాలలో పనిచేసుకుంటున్నారు. గోడ సంగతి వాళ్లకేం తెలుసు పాపం. ఇంకొక అరగంటలో గోడ పడిపోయి ఊరిలోకి నీరు ముంచుకొస్తుంది. అటువంటి సమయంలో పనిపాటలలో మునిగి ఉన్న గ్రామస్తుల ప్రాణాలను ఎలాగా రక్షించటం? వృద్ధుడు కావటం చేత తను స్వయంగా పొలంలోకి వెళ్లి వాళ్లను హెచ్చరించలేడు. పోని ఈ మాట చెప్పి రావటానికి మనిషిని పంపుదామా అంటే ఇంటిలో ఎవ్వరూ లేరు.
ఇంతకు ఎవరైనా పోయి కబురు చెప్పి రావటానికైనా వ్యవధి ఉంటుందనే నమ్మకం లేదు. ఈ పరిస్థితులలో ఆయన ఏం చేయగలడు? ఆలోచిస్తూ మళ్ళీ ఒకసారి గోడవైపు చూడగా అప్పటికప్పుడే గోడ బీట ఇంకా పెద్దదై నీరు మరీ జోరుగా ప్రవహిస్తూ ఉన్నది. బాబా తక్షణమే వంటింట్లోకి వెళ్లి మండుతున్న కట్టెలు 2 తీసుకువచ్చాడు. అందులో ఒకదానిని తనకు ప్రాణ సమయాన పుస్తకాల గదికి, మరొక దానిని పెరటిలో ఉన్న గడ్డిమెట్టికి అంటించాడు. 5 నిమిషాలైనా కాకుండానే పొగలు కమ్మేసి జ్వాలలు ఎగిసి వచ్చాయి. గుట్టమీది పొగలు మంటలు చూసి పొలాలలో ఉన్న జనం, అయ్యో మన బాబా ఇల్లంటుకున్నది, రండి రండి అని కేకలేస్తూ గోల పెడుతూ గబగబా గుట్టపైకి చేరుకున్నారు. ఆ వచ్చిన మగవాళ్లు నీళ్లు తెచ్చి మంటలు ఆర్పబోయారు. కాని బాబా వాళ్లపైన కోపగించాడు. మీరు ఆర్పవద్దు, ఏమీ వద్దు. ముందు వెళ్లి మీ పిల్లలను, ఆడవాళ్లను, ముసలివాళ్లను, నోరు లేని జీవాలను తీసుకువచ్చి గుట్టపైకి చేర్చండి. ఒక్క పిట్టైనా ఊళ్ళో మిగిలిపోకుండా తక్షణమే తీసుకురండి, వెళ్ళండి అని ఆత్రంతో వాళ్లను తొందరపెట్టసాగాడు. ఆయన మంటలు ఆర్పవద్దు అనగానే అందరకు ఆశ్చర్యం వేసింది. అయినా బాబా చెప్పిన మాట దాటటానికి వీల్లేదు. ఆయన చెప్పే ప్రతి మాటలోనూ ఏదో గొప్ప భావం ఉంటుందని, అది నిలకడ మీద అర్థం కాదని ఆ ఊరి ప్రజలకు నమ్మకమే. కనుక బాబా ఆజ్ఞ ప్రకారం వాళ్లు పోయి ఒక పిట్టైనా దిగుబడిపోకుండా అందరూ గుట్టపైకి చేర్చారు. ఈ రోజున బాబా ఆడే మాటలు, చేసే పనులు ఎవళ్లకూ బోధపడటం లేదు. తలకొక విధంగా అనుకుంటున్నారు. ఆయన చిరునవ్వుతో అందరూ ఆ గోడవైపు చూడండి అని అంటూ ఉండగానే ఆ పెద్ద గోడ విరిగి గభాలుమని కూలింది. గోడ కూలిపోయిన తక్షణమే ఇంకేమున్నది, నదిగట్టు తెంచుకుని పారింది. చూస్తుండగానే ఇళ్లన్నీ మునిగిపోయాయి. బాబా చేసిన త్యాగం అందరికూ తెలిసిపోయింది. వాళ్లకు ఆయన పైన ఉండే భక్తి, గౌరవం మునపటి కంటే రెట్టింపయ్యాయి. ఆ గ్రామం మళ్లీ నిర్మించినప్పుడు దానికి బాబా నగరం అని పేరు పెట్టారు. ఏమైనప్పటికీ ఆయన కష్టపడి సంపాదించి ప్రాణ సమానంగా కాపాడుకుంటున్న గ్రంథాలను, గ్రామస్తులను రక్షించటం కోసం తన చేతులతో తనే తగలపెట్టాడన్న సంగతి తెలియగానే వారందరూ వలవలా ఏడ్చారు. వాళ్లతో బాబా, బిడ్డలారా, మీరెంత మాత్రమూ విచారించకండి. గ్రంథాలు విలువైనవి, నాకు ప్రాణ సమానమైనవి అనే మాట నిజమే. కాని మిమ్మల్ని రక్షించటానికి గ్రంథాలే కాదు, నా ప్రాణాలనే ఇచ్చివేస్తాను. ఈ క్షణానికి మీరందరూ ఇక్కడ చేరుకుని చల్లగా ఉండటం నా కళ్లతో చూశాను. అదే నాకు 10,000, అదే నా జీవితానికి సంతోషం అని జాలిగా జవాబు చెప్పాడు.